అన్నాడు, సోషల్ మీడియా అన్నాడు. సోషల్ మీడియాను భ్రష్టు పట్టించింది నీ కొడుకు కాదా? ఈ సజ్జల భార్గవరెడ్డి ఎప్పుడైతే సోషల్ మీడియా ఇన్ఛార్జి వైసీపీకి వచ్చాడో అన్నీ తప్పుడు ఆరోపణలు, తప్పుడు బూతులు, మహిళల మీద ఆరోపణలు, కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు, అసత్య ఆరోపణలు, విషం చెమ్మి ఎన్ని కుట్రలో కుతంత్రాలు మీరు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా ఇవాళ ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో ఇవాళ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏంటి పగట కళ్ళగండం సజ్జల 4 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తావా? ఇంకా వారం రోజులు దాటాలి. మీ పగట కళ్ళ మానేయండి, మీ పిచ్చి ప్రలాపనలు ఆపండి. అధికారులను బెదిరిస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ బెదిరిస్తున్నారు. మీ బెదిరింపులు బెదరడానికి ఇప్పుడు ఎవడు సిద్ధంగా లేడు. ఈవీఎంలో స్పష్టంగా ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఈ పిచ్చి ఆలోచనలు, పిచ్చి ఆరోపణలు అన్నీ ఖండిస్తూ ఉన్నాం. అట్లాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కూడా చాలా సచ్చీలుడని, ఎటువంటి గొడవలకు వెళ్ళడని మాట్లాడుతూ ఉన్నాడు సజ్జలాడు. మరి చంద్రయ్య గారి పేక్కోసింది ఎవరో? ఆ మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఈ హత్యలు కానీ, దుర్మార్గాలు కానీ, దోపిడీ కానీ, చిన్న బాటిల్ లిక్కర్ సీసా మీద కూడా 60 రూపాయలు దోపిడీ. అదేవిధంగా గ్రానైట్ లారీల మీద వేల రూపాయల దోపిడీ, ఒక్కొక్క లారీ మీద 6,000, 12,000 దోపిడీ. వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టించి